ఎప్పుడు సాఫ్రూన్ టెర్రర్ అనేటటువంటి వర్డ్ లేదు. ఓకే. ఈసారి మొట్టమొదటిసారిగా ఈ మాలేగాం కేసు రావడంతో సాఫ్రూన్ టెర్రర్ అనేటటువంటి ఒక బటాస్ వర్డ్ని ఒక దాన్ని కాయిన్ చేశారు. హైదరాబాద్ లో మనం కూర్చున్నటువంటి ఇదే ప్రదేశంలో బాంబు పేలుళ్లు జరిగి దాదాపు 40 మంది చనిపోయారు. ఈ బాంబు పేలుళ్ల కేసులో నిందితులైనటువంటి వాళ్ళు ఈరోజు శుభ్రంగా బయట తిరుగుతున్నారు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంది? సరే సరే, ఇప్పుడు హిందువులు బొందుగాలన్న వాడు కూడా అలాగే చేశాడు కదా. వాడి టైంలో చాలా తక్కువ జరిగింది సార్. హిందూ ధర్మం గురించి, హిందుత్వం గురించి ఒక గొప్ప వ్యక్తి మన ముందున్నారు. అతనే శ్రీ మదన్ గుప్తా గారు. వారిని నిన్న జరిగిన ఎంతో కాలం జరుగుతున్న ఈ మాలేగాం ఇష్యూ మీద కొన్ని ప్రశ్నలను సంధిస్తే ఎలాంటి వారి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం మదన్ గుప్తా గారు. నమస్తే అండి గురుగారు. ఇప్పుడు మనకి మాలేగాం ఇష్యూ మీద నిన్న ఒక కోర్టు తీర్పు వచ్చింది. సో దీన్ని మీరు ఎలాగా హిందూయిజం మీద అటాక్ అని చెప్పి అంటారు? హిందూయిజం మీద ఎలా అటాక్ అయింది? దొంగ కేసులు పెట్టారు. ఓకే. సాధ్వి మీద అండ్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మీద అండ్ ఇంకొక సాధువు మీద, వీళ్ళందరి మీద ఒక్క సాక్ష్యం కూడా లేని కేసులు పెట్టారు. ఎంత భయంకరంగా సాధ్వి ప్రజ్ఞాని హింసించారు అంటే యూ కాంట్ బిలీవ్ ఈవెన్. ఆ అమ్మాయి డైరెక్ట్ గా మీడియాకు వచ్చి చెప్పింది ఎంత భయంకరంగా హింసించారు. తర్వాత కొన్ని సంవత్సరాలు అమ్మాయి మన వీల్ చైర్లోనే తన బ్రతుకు గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత నికృష్టులండి. దానికి తోడు దాన్ని ఎలా వాళ్ళు చిత్రించారు అంటే ఇది ముందేమో వాళ్ళు ఎంత ఎదవలో చూడండి. నేను ఈ మాటలు మాట్లాడడానికి నేనేం వెనకాడడం లేదు జగన్ గారు. ఎంత ఎదవలంటే ముస్లిం టెర్రర్ అని మాట్లాడితే టెర్రరిజంకి మతం ఉండదు అని మాట్లాడతారు. వీళ్ళు ఈ కొత్త టెర్రరిజంని ఫోటోఫ్రంట్కి తీసుకొని వచ్చారు. హిందూ టెర్రరిజం. హిందువు ఎప్పుడూ టెర్రర్ కాదు, టెర్రరిస్ట్ కాలేదు. వాళ్ళు అంటే ప్రపంచవ్యాప్త ఇది ఒక పెద్ద కుట్ర జగన్ గారు. సోనియా గాంధీ స్వయంగా వెనక ఉండి నడిపించినటువంటి కుట్ర ఇది. అంటే సార్ ఒక విషయం ఇందులో, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనం గత 1947 నుంచి కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇది కొత్త ఏం కాదు. ఇది కొత్తదే. ఇది కొత్తదే సార్, ఇది కొత్తదే. ఎందుకో చెప్తాను నేనండి. ఇప్పటి వరకు ఎప్పుడు సాఫ్రూన్ టెర్రర్ అనేటటువంటి వర్డ్ లేదు. ఓకే. ఈసారి మొట్టమొదటిసారిగా ఈ మాలేగాం కేసు రావడంతో సాఫ్రూన్ టెర్రర్ అనేటటువంటి ఒక బటాస్ వర్డ్ని ఒక దాన్ని కాయిన్ చేశారు. అంతేకాకుండా ఒక పుస్తకం కూడా రాశారు దీని వెనక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని. అండ్ ఏటీఎస్ అధికారి, రిటైర్డ్ అయిన అధికారి, ఒక ముస్లిం, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ టైంలో మన సరసంఘ చాలక్ మోహన్ భాగవత్జీని కూడా అరెస్ట్ చేయమని చెప్పి అతని మీద ఒత్తిడి తీసుకొని వచ్చారు. కానీ అతను ఏ సంబంధం లేని ఆయన్ని ఎట్లా తీసుకొని రమ్మంటారు, నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పినందుకు అతన్ని పనిష్ చేశారు. అంటే సో ఇక్కడ మీరు అదొకటే కాదు, మీరు మీకు ఒక్క మాలేగాం కేసు ఒకటే కాదు. ఇప్పుడు 26/11లో వాడికి ఎవడైతే టెర్రరిస్ట్ వచ్చాడో వాడికి చేతికి ఈ దాన్ని ఏమంటారు, మనం కంకణాలు కట్టుకుంటాం కదా, ఆ కంకణాలు కట్టి వాడు ఆర్ఎస్ఎస్ వాడు హిందూ టెర్రర్ అని చెప్పి వాడిని ఇచ్చేశారు. ఎప్పుడైతే వాడు బతికి దొరికాడో వీళ్ళ ఆశలన్నిటి మీద నీళ్లు చల్లబడ్డాయి.
దొంగల నంబర్ 1 ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి దొంగలు సార్ వాళ్ళు. గురుగారు ఇంకో చిన్న విషయం అంటే ఇప్పుడు మీరు అన్నది మాలేగాం ఇష్యూ కాదు, ఇప్పుడు చాలా ఇష్యూలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా హిందూయిజం మీద చాలా విధంగా చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు చాలా ఉన్నారు. మన రాష్ట్రంలోనే చాలా మంది మాట్లాడుతున్నారు, ఇతర దేశాల నుంచి కూడా మాట్లాడుతున్నారు. సో దీన్ని మనము ఈ యొక్క కేసుని ఓ హిందూకి అంటగట్టే విధంగా వీళ్ళు ప్లాన్ చేయడం వల్ల ఇప్పుడు ఈ హిందూ సమాజం ఎలా అనుకుంటుంది దీని గురించి? సార్ హిందూ సమాజానికి తెలీదా హిందువులు ఎటువంటి వారు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఏ గొడవ జరిగినా హిందువులు ముందు చేశారా లేకపోతే ముస్లింలు ముందు చేశారా? ముస్లింసే ముందు చేశారు. ముస్లింలే ముందు చేశారా? ఎక్కడ హిందువులు వాళ్ళు చేసిన దానికి రియాక్ట్ అయ్యారు తప్ప ఎక్కడ హిందువులు తమకు తాముగా దాడులు చేసినటువంటి సంఘటనలు లేవని చెప్పడం చాలా 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 తక్కువ. అవును. అండ్ దాడుల సంగతి అవి ఇంటర్నల్ ఇవి సార్. మనం ఇప్పుడు మీరు నేను ఒకే చోట ఉన్నాం, మన ఇద్దరి మధ్య ఒక డిస్ప్యూట్ రావచ్చు, మన ఇద్దరం కొట్టుకుంటాం. కానీ బయట నుంచి వచ్చి ఈ దేశంలో టెర్రరిజంని ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి దొంగ నాయకులని ఏమనాలా? ఆనాడు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి నాయకుడికి ఈ టెర్రరిస్టు వీటితో సంబంధం ఉంది సార్. అంటే ఇప్పుడు లేదంటారా? ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఆయన మన చిదంబరం మాట్లాడాడు. కాబట్టి కానీ ఇప్పటికైనా ఒకటే నేను అంటే హిందువుల్ని ప్రార్థిస్తున్నా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మళ్ళా గెలిపించడం అంటూ జరిగితే ఇంకొక ఇస్లాం రాజ్యం భారతదేశంలో ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోగలిగితే మీ ఫ్యూచర్, మీ బిడ్డలు, మీ ఇంటర్లో అందరూ సేఫ్గా ఉండాలి అనుకుంటే ఒక దుర్మార్గపు పార్టీని దూరంగా ఉంచండి. ఈ రోజు కూడా పాకిస్తాన్, చైనాలకు వంత పాడేటటువంటి ఈ నాయకులు వాళ్ళు ఏమనాలా? దేశంలో ఎంత ఎంత ల్యాండ్ని వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఇంకొక విషయం, మనకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నిన్న మొన్నటి వరకు ఎంత ల్యాండ్ను పోగొట్టుకున్నామో తెలుసా? దాదాపు 40,000 కిలోమీటర్లు, చదరపు కిలోమీటర్ల ల్యాండ్ను పోగొట్టుకున్నాం. గురుగారు ఇంకొక విషయం, నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఒక ఆపరేషన్ సింధు గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. సో అసలు దానికి ఈ పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ మెంబర్స్ అసలు దాన్ని సపోర్ట్ చేశారు. సార్ మీకు ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఇండి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని పార్టీలు ఉన్నాయి? కానీ ఈ బడ్డుబడుద్దాయిని ఎంతమంది సపోర్ట్ చేశారు? వాటి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు సార్. అసలు ఇప్పుడు ఆర్య అని అంటాం కదా మనం. ఆర్య అంటే మర్యాదస్తుడు, గౌరవనీయుడు, గొప్పవాడు, ఇట్లా చాలా అర్థాలు ఉన్నాయి, దాదాపు 10 అర్థాలు ఉన్నాయి. ఆర్యుల సభ అది. దాంట్లో సార్ వీధి రౌడీలు కూడా సార్ పార్లమెంట్ లోకి వెళ్ళి ఒక వీధి రౌడీ ఎట్ట ప్రవర్తిస్తున్నాడు అట్లా ప్రవర్తిస్తున్నాడు. ఇంకా అతనికి సంస్కారం లేదు, భాష లేదు, చక్కటి భాష మాట్లాడగలగా అది లేదు, డ్రెస్ కోడ్ కూడా లేదు, అసలు గెలిపించినటువంటి ఎవరు అనాలా? టీషర్ట్ తీసుకుని వస్తాడు పార్లమెంట్కి. సరే పోనీ ఇంకా నయం, అంతవరకు అదృష్టవంతులు ఇప్పుకొని రాలా, వాడు ఇప్పుకొని వస్తే చూడడానికి భయపడేవాళ్ళు. అంటే
డ్రెస్ కోడ్ అనేది పార్లమెంట్ లో ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఒక పవిత్రమైన ప్రదేశానికి మనం వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ కోడ్ కాస్త కాస్త డీసెంట్ డ్రెస్ ని వేసుకొని వెళ్ళడం అనేది అది సాంప్రదాయం, మర్యాద. మర్యాద. దేవాలయానికి వెళ్తున్నాం, దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం మనం? జీన్స్ ప్యాంట్ వేసుకొని టీషర్ట్ వేసుకుని వెళ్ళదా? సో అది కూడా ఒక దేవాలయం. దేవాలయం 150 కోట్ల మంది ప్రజల తలరాతలను నిర్ణయించే దేవాలయం అది. అటువంటి దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. సో రెండూ లేని మహానుభావుడు తస్మదీయుడు అంటాడు. ఆ ఫ్యామిలీలో నిజంగా నిజంగా ఆ ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి ఆయన గొప్పవాడు. వేరే ఫ్యామిలీలో పుట్టింటే వేరే వాడే తెలుసు. మీకు పార్లమెంట్ చుట్టుపక్కల కూడా మీరు మీకు తెలుసా తెలీదు? నిజంగా మీరు పార్లమెంట్ చుట్టుపక్కలకి వాళ్ళకంటే చాలా 100 రేట్లు తెలియగలడు మీరు. సరే, దాన్ని ప్రక్కన పెట్టి హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారని మనం ఆశిద్దాం. మాలేగాం కేసుని కోర్టు కొట్టివేసింది. దాంట్లో నిందితులైనటువంటి వాళ్ళు అందరూ కూడా నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. ఇప్పుడు అసలు కథ మొదలు కావాలి, అసలు కథ మొదలు కావాలి. వీళ్ళు నిర్దోషులైనప్పుడు దోషులు ఎవరు? ఓకే, దోషులను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? పట్టుకొని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎంతమంది టెర్రరిస్టుల్ని హైదరాబాద్ లో మనం కూర్చున్నటువంటి ఇదే ప్రదేశంలో బాంబు పేలుళ్లు జరిగి దాదాపు 40 మంది చనిపోయారు. ఈ బాంబు పేలుళ్ల కేసులో నిందితులైనటువంటి వాళ్ళు ఈరోజు శుభ్రంగా బయట తిరుగుతున్నారు. చికెన్ బిర్యానీ తిని కూర్చుంటారు. ఏదైనా తింటారు సార్, మనిషి మాంసం కూడా తింటారు. అదే గురుగారు, చిన్న విషయం లాస్ట్ ఫైనల్ గా, మన తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకి దేవతలకి భద్రత లేదని చెప్పి అంటే మన 2-3 రోజుల కింద సంఘటన జరిగింది. అది ఈ ఒక్క దేవాలయంతో సరిపోలేదు, చాలా దేవాలయాల్లో ఇది జరుగుతూనే ఉంది సార్. దీన్ని మీరు ఎలాగా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 8వ సంఘటన. 8వ సంఘటన అన్ని జరుగుతూనే ఉంటాయి. అయితే అంటే మనకి బుద్ధి మీరు ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటి? ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంది? సరే సరే, ఇప్పుడు హిందువులు బొందుగాలన్న వాడు కూడా అలాగే చేశాడు కదా. వాడి టైంలో చాలా తక్కువ జరిగినాయి సార్. అంటే అప్పుడు జరిగింది అరాచకం కాదంటారు మీరు? అరాచకం కాదని కాదు, ఇప్పుడు ప్రజెంట్ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మన తెలంగాణలో ఉన్న హిందువులు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం సార్. ఎవరికి ఓటు వేస్తే తాము భద్రంగా ఉంటారు, భద్రంగా. ఏదో 4 కేజీలు బియ్యం ఇస్తాము, 2 కేజీలు గోధుమలు ఇస్తాము, 1 లీటర్ ఆయిల్ ఇస్తాము. 4 సిలిండర్లతో మీ ఇంట్లో ఉండే పిల్లల్ని లాక్కుపోతారు. సరే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఈవెన్ ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం గురించి పవన్ కళ్యాణ్ కూడా అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి. మరి జరుగుతాయి సార్. మీరే హిందువులు ఇప్పుడు అక్కడ ఏ పేరు మీద గెలిచారు సార్? ఎవరు గెలిచారు సార్ చెప్పండి నాకు? సెక్యులర్ ముసుగేసుకున్నటువంటి వాళ్ళు గెలిచారు. అవును, మరి ఇప్పుడు కూడా సెక్యులర్ ముసుగేసుకున్న వాళ్ళే కదా ఇక్కడ. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది హిందూయిజం గురించి మాట్లాడుతున్నాడు కదా. మనం పోరాడియండి. ఆయన ప్రభుత్వం ఆయన అరాచకత ఎందుకు జరగట్లేదు? ఆయన ప్రభుత్వంలో ఆయనకు విలువ ఉందేమో ఒకసారి ఆయన్నే ఆలోచించుకోమనండి, మనం చెప్పడం ఎందుకు. ఇప్పుడు ఆయన మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలిగా. ఎస్,
హిందువుల వైపు అతను మాట్లాడుతున్నాడు, దాంట్లో సందేహం లేదు, చాలా మంచిది. కానీ హిందువుల ఆయన ఆయన సెక్యులర్ గుప్పెట్లో కూర్చొని ఉన్నాడు. చివరిగా ఇప్పుడు మీరు మాలేగావ్ లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి, సో దీనికి మీరు సమాధానం ఏంటి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సత్యమేవ జయతే. భగవాన్ కా ఘర్ దేర్ హై అంధేర్ నహీ హై. ఏదో ఒకనాడు ఖచ్చితంగా సత్యం వెలుగులోకి వస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత, మాలేగాం పేలుళ్ళు జరిగిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా ఈ సత్యం ఇప్పుడు సత్యం బయటకు వచ్చింది. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు మన వాళ్ళు చెప్తుంటారు కదా, సత్యం చెప్పులు దొడుక్కొని బయటకు వచ్చేసరికి అబద్ధం ప్రపంచం అంతా తిరుగుద్దంట. సో ప్రపంచం అంతా అబద్ధం తిరగనేయండి, కానీ ఒక్కసారి సూర్యుడి వెలుగు ప్రసరిస్తే చీకట్లు పటాపంచలు అయిపోతాయి. కాబట్టి సూర్యుడి వెలుగు రావడం మొదలైంది, హిందూ చైతన్యం మొదలైంది, ఇంకా చైతన్యవంతులు కావాలి. ఇంకో 15 ఏళ్ళు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎవరు 15 ఏళ్ళు ఉంటే? ఎవరైనా అంటే ఎవరు 15 ఏళ్ళు? మన హిందూ రాష్ట్రంగా ఎవరు ఉండాలనుకుంటున్నారు? అంటే మోడీ గారు ఇంకో 15 ఏళ్ళు ఉంటే బాగుంటుంది అంటారా? జగన్ గారు, నేను ఒక్క మాట చెప్తానండి. మీ స్టేట్మెంట్లో ఒక చిన్న సవరణని నేను కోరుకుంటున్నా. ఏమిటంటే, హిందువులకు మేలు చేసేటటువంటి ప్రభుత్వాలు అని జోడించండి. వాళ్ళు మోడీ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి. ఓకే. సో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాను అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. ఇది మదన్ గుప్తా గారు మాలేగావ్ విషయంలో, హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో. నమస్కారం. జై హింద్, జై భారత్.